డియర్ గేట్ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గేట్ 2026 మరి ఛాలెంజెస్ అయితే అయిపోయినాయి. 25వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ఛాలెంజెస్ చేశారు స్టూడెంట్స్. కొంతమంది ఆల్ ఇండియా లెవెల్లో ఛాలెంజెస్ చేశారమ్మా. అసలు ఛాలెంజెస్ చేసిన క్వశ్చన్స్ ఏంటి, ఒకసారి అసలు ఏమేమి క్వశ్చన్స్, వాట్ దే హ్యావ్ ఛాలెంజ్, మనకి ఏమైనా బోనస్ మార్క్స్ వచ్చే అవకాశం ఉందా కూడా ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛాలెంజెస్ చేస్తున్న క్వశ్చన్స్లోకి వెళ్ళినప్పుడు సెవరల్ క్వశ్చన్స్ అక్రాస్ మేజర్ బ్రాంచెస్ హ్యాస్ బీన్ ఐడెంటిఫై ది ఎక్స్పర్ట్స్ యాజ్ పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఫర్ ద ఫార్మల్ ఛాలెంజ్. సిఎస్సి డిఏలో మన కంప్యూటర్ నెట్వర్క్స్లో సెట్ స్పెసిఫిక్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ రిలేటెడ్ టు ద మరి సబ్నెట్కి రిలేటెడ్గా ఉందంట క్వశ్చన్. ఒక నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ అంటే టీసీపీ క్వశ్చన్ అమ్మ. ఇది కొద్దిగా కాంట్రవర్సీగా ఉంది. దాని యొక్క డీటెయిల్స్ కూడా చూద్దాం. వైడ్ యూజ్డ్ నెట్వర్క్ ప్రోటోకాల్స్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఈజ్ హ్యావింగ్ ఏ కాంట్రవర్షియల్ అఫీషియల్ ఆన్సర్. అంటే దానికి ఏ ఆన్సర్ అనేది తెలియదు. మరోవిధంగా కంపైలర్ డిజైన్ అల్గారిథం ఇది షిఫ్ట్ 2లో వచ్చేసింది. తర్వాత షిఫ్ట్ 1 ఫర్ నోటీస్ అయితే బీయింగ్ పర్టికులర్ లెంత్ విత్ కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఇన్ కంపైలర్ డిజైన్ అల్గారిథమ్స్ లీడ్లు. తర్వాత మనకు సిఎస్లో ఐపీ అడ్రస్ సబ్నెట్ మాస్కింగ్లో కన్ఫ్యూజన్ వచ్చింది కొంతమందికి. మరి ఆ క్వశ్చన్ కూడా మరి కరెక్టో లేదో కూడా చూద్దాం ఒకసారి. ద ఎక్స్పెక్టెడ్ ఎంఎస్క్యూ మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్ ఫార్మాట్ ఫర్ సబ్నెట్టింగ్ హ్యావ్ కాజ్డ్ కన్ఫ్యూజన్ డ్యూ టు ద నాన్ మల్టిపుల్ ఆఫ్ 8 పేలోడ్ లాజికల్ హిస్టారికల్ యూజ్డ్ బై గవర్నమెంట్. ఇక నెక్స్ట్ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ ఈసీఈ త్రిబులీలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీలో ఏ కాంట్రవర్షియల్ ఈఎంఎఫ్ క్వశ్చన్ హ్యాస్ బీన్ హైలైటెడ్ బై సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఫర్ నీడింగ్ టెక్నికల్ ఛాలెంజ్ టు పొటెన్షియల్ క్యాలిక్యులేషన్ ఎర్రర్. ఇవి ఛాలెంజ్ చేయటం జరిగింది. ఆల్ ఇండియా లెవెల్లో కొంతమంది ఎక్స్పర్ట్స్, ప్రొఫెసర్స్ ఛాలెంజ్ చేశారు. ఎలక్ట్రికల్ మిషన్స్, పవర్ సిస్టమ్స్, సెవరల్ న్యూమరికల్ క్వశ్చన్స్ ఇన్ దీస్ కోర్ ఏరియాస్ ఆర్ బీయింగ్ అనలైజ్ ఫర్ రాంగ్ ఆప్షన్స్ వేర్ క్యాలిక్యులేటెడ్. అదేవిధంగా చూస్తే జనరల్ యాప్టిట్యూడ్లో కూడా కొన్ని క్వశ్చన్స్ మరి ఛాలెంజ్ చేశారు. స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఇన్వాల్వింగ్ లాగ్ ఐడెంటిటీస్, స్పేషియల్ రీజనింగ్, ఏరియా, ట్రయాంగిల్, పెరిమీటర్ హ్యావ్ బీన్ ఫ్లాగ్డ్ ఫర్ అంబిగ్యూటీగా ఉన్నాయంట. తర్వాత డేటా ఇన్ సఫిషియన్సీ అంటే డేటా కరెక్ట్గా ఇవ్వాలంటే పర్టికులర్ క్వశ్చన్ రిగార్డింగ్ ద ఆల్ మేనేజర్స్ ఆర్ లీడర్స్ ఈజ్ అండర్ స్క్రూనిటీ ఫర్ ఇట్స్ లాజికల్ కాంట్రడిక్షన్. తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో గాషియన్ కైనెటిక్ ఎక్స్పర్ట్స్ హ్యావ్ పాయింటెడ్ టు పొటెన్షియల్ ఎర్రర్స్ ఇన్ ద అప్లికేషన్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్ గ్యాషియన్ ప్లమ్ డిస్పర్షన్. ఎవరైనా ఈ యొక్క ఎగ్జామ్స్ రాసి మీరు కామెంట్లో పెట్టండి అమ్మ. ఏమైతే సపోజ్ ఇవన్నీ నేను చూపిస్తున్నాను, ఈసీఈ కానీ ఈసీఏ కానీ మీ క్వశ్చన్స్, మీ ఆన్సర్స్ ఏముందో మీరు కొద్దిగా కామెంట్లో పెడితే ఏంటంటే వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అఫీషియల్ ఇది మరి వీటికి ఏమైనా మరి ఛాలెంజెస్ చేశారు, వీటికి ఏమైనా బోనస్ మార్క్స్ ఏమైనా వస్తాయా? మరి మచ్చుకైతే మరి నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది, సిఎస్లో ఒక క్వశ్చన్ ఉంది, ఐపీ అడ్రస్ సబ్నెట్ ఒక క్వశ్చన్ ఉంది, తర్వాత ఈసీఈలో ఒక క్వశ్చన్, ఒక 3 క్వశ్చన్స్ నేను చూద్దాం అసలు వాళ్ళవి కరెక్టా కాదనేది. ఇంకా చాలా మెకానికల్లో కానీ సివిల్లో కానీ చేశారు. మరి అన్ని క్వశ్చన్స్ నేను చూపించలేను, కానీ 3 క్వశ్చన్స్ మరి ఒకసారి డిస్కషన్ చేద్దాం. మరి ఇది నెంబర్ 1 క్వశ్చన్ అయితే ఇదమ్మా. ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే వొడాఫోన్, అది వొడాఫోన్ ఉంటుంది, ఎయిర్టెల్, జియో. ఐపీ అడ్రస్ బ్లాక్ సైజ్ 1500 అసైన్ బ్లాక్ ఆఫ్ 6,000 ఐపీ అడ్రస్ టు ద క్లయింట్ యూజింగ్ క్లాసిలెస్ ఇంటర్నెట్ డొమైన్ రౌటింగ్ సబ్నెట్టింగ్ అప్రోచ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అడ్రస్ బ్లాక్స్ కెన్ బి అసైన్. వీటిల్లో మనము ఏ బ్లాక్ని అసైన్ చేస్తాం. ఇది ఎంఎస్క్యూ క్వశ్చన్. మరి వీళ్ళు మరి ఆన్సర్ అయితే మరి ఏబిసి మరి వీళ్ళు ఛాలెంజ్ చేసింది డి అని ఛాలెంజ్ చేశారు. మరి ఇది ఎంతవరకు నిజమో, ఇది కరెక్టా కాదనేది ఒకసారి చెక్ చేద్దాం. మరి వాడు ఏమన్నాడంటే 6,000 ఐపీ అడ్రస్సెస్ మస్ట్ బి వ్యాలిడేట్ సబ్నెట్ ఆఫ్ ఐఎస్పి లార్జర్ బ్లాక్ అన్నమాట. ఇదే ఆన్సర్. దీని గురించి నేను సెర్చ్ చేశాను. దీనికి మనము క్లయింట్ నీడ్ 6,000 ఐపీ అడ్రస్సెస్ కావాలన్నప్పుడు మనము ఈ సిఐఐడిఆర్ అనేది బ్లాక్ చేస్తాం. మరి ఇది ఒక బ్లాక్ సైజ్ ఆల్వేస్ పవర్ ఆఫ్ 2.
సపోజ్ మీరు 2 power 12 తీసుకున్నారనుకోండి, 4000 అండి. ఇది ఈ బ్లాక్లో ఇది ఫిట్ కాదు. ఆ ఐపీ అడ్రస్ అయితే ఆ యొక్క నెట్వర్క్ అడ్రస్లో ఫిట్ కాదు. 2013 8000 ఫిట్స్. సపోజ్ 8000 కాబట్టి 8K కాబట్టి 6K 8Kలో ఫిట్ అయ్యే అవకాశం. సిన్స్ వీ నీడ్ 13 bit ఫర్ హోస్ట్స్. ది నెట్వర్క్ ప్రిఫిక్స్ లెంత్ ఈజ్ మనకి ఫార్ములా ఉంటుంది ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. 32 మైనస్ సమ్ ఎంతో ఉంటుంది కదా, సమ్ ఇది ఫార్ములా. ఎంత ఇచ్చారు? 13 తర్వాత 19 వస్తుంది. ఇది 19 అంటే మనకి 3 ఆన్సర్స్ ఉన్నాయి అక్కడ. ఆల్ ఆప్షన్స్ ప్రొవైడెడ్ యూజింగ్ 9. ఇక్కడ చూడండి అన్నీ మరి 2 power 15 కాబట్టి 2 మరి 15 అంటూ 19 మైనస్ 19 వచ్చింది మనకి. 19 అంటే మనకి ఇక్కడ అన్నిటికీ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. జనాలని వీళ్ళు కన్ఫ్యూజ్ చేయాలనుకున్నాడు. మరి వీటిల్లో ఒక ఆన్సర్ వస్తుంది, కానీ మనకి ఆల్రెడీ ఇక్కడ 15 ఉంది కదా. 32 మైనస్ 15 చేస్తే మనకి 19 వచ్చింది. 2 power 15 2 power 13 2 power 13 మనకి 8000 ఐపీ అడ్రస్లు వస్తాయి. ఈ బ్లాక్ అనేది దీనిలో ఫిట్ అవుతుంది కాబట్టి మనకి 32 మైనస్ 13 వేస్తే ఏమవుతుంది? 19 అనేది రావటం అయితే జరుగుతుంది. ఈ 19 వచ్చినప్పుడు ఆల్ ఆప్షన్స్ ప్రొవైడెడ్ 19 మస్ట్ విచ్ కన్ఫర్మ్స్ ద సైజ్ ఈజ్ కరెక్ట్. అంటే 19 అనేది చాలా కరెక్ట్. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి అమ్మ. గేట్ 2027కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో మీరు ప్రతి ఒక్కరు ఇలాంటి ప్రాక్టీస్ చేయండి. ఈ 19లో మనము ఆ స్టెప్ 2 ఏం చేయాలి? వెరిఫై ద ఐఎస్పి బౌండరీ. 202 ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్ కదా. దిస్ మీన్స్ 15 ఆక్సైడ్ 50 అంటే 15 ఫిక్స్డ్ అయి ఉంటాయి. ఎప్పుడైనా చూడండి, దీన్ని మనము బైనరీలోకి మారుస్తాం, ఇది బైనరీలోకి మారుస్తాం. ఫస్ట్ 15 చాలా ఫిక్స్డ్ అయి ఉంటాయి. ద బైనరీ ఆఫ్ ద ఆక్టెంట్ సెకండ్ ఏంది 16 కదా. ఇక్కడ చూడండి 1 2 4 8 16, దీనిది 16. ద ఫస్ట్ 15 బిట్స్ కవర్ ద ఫస్ట్ ఆక్టెట్ 202 ఫస్ట్ 7 bit ఆఫ్ ఫస్ట్ ఆక్టెట్ 7 bit ఆఫ్ సెకండ్ ఆక్టెట్. ఇది సపోజ్ మనము ఇది తీసుకున్నాం అనుకో, ఫస్ట్ ఆక్టెడ్ ఇది 202 తీసుకున్నాం అనుకో, దీనికి ఇలా వస్తుంది. ఫస్ట్ 7 bit ఆఫ్ సెకండ్ ఆక్టెడ్ ఈజ్ 0 అంటే 1 2 4 8. ఇది 8th bit, అది 7th bit 1 2 3 4 5 6 7 0 వచ్చింది. 8th bit ఆఫ్ సెకండ్ ఆక్టెన్ కెన్ బి 0 అని. దేర్ఫోర్ ఐఎస్పి రేంజ్ స్పాన్స్ ఫ్రమ్ 201. ఐఎస్పి రేంజ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఐఎస్పి రేంజ్ 202 నుంచి 216 నుంచి 2017 to 250 అంటే. కానీ ఇది బ్రాడ్కాస్ట్ అబ్జర్వేషన్. ఆల్ గివెన్ ఆప్షన్స్ ఏబిసి ఫాల్ ఇన్ ద ఫిజికల్ రేంజ్ అంటే 6000 లోపు ఇస్తారు. మూడోది మనం చెక్ చేయాల్సింది, చెక్ ఫర్ వ్యాలిడ్ సబ్నెట్ అలైన్మెంట్ డివిజన్ బై రూల్. ఫర్ సిఐడిఆర్ blocks to be valid, the starting IP address must be divisible by block size 19. 19 అంటే ఏంటి? ది సైజ్ ఈజ్ 8000 IP addresses. In terms of 8192 address is equal to 32 full class C IP address. ఇది క్లాస్ మనకి 2 రకాలు ఉంటాయమ్మా. క్లాస్ ఏ ఉంటుంది, క్లాస్ బి, క్లాస్ సి. క్లాస్ డి అంటే బ్రాడ్కాస్ట్ IP అడ్రస్. ది థర్డ్ ఆక్టెవ్ 19 బ్లాక్ మస్ట్ బి మల్టిపుల్ ఆఫ్ 32. 19 అనేది మనకి ఇక్కడ డివిజిబుల్ బై తీసుకున్నాడు 18. 19 అడ్రస్ 8 ఈక్వల్ టు 32 క్లాస్ సి. దెర్ఫోర్ థర్డ్ ఆక్ట్ ఆఫ్ వ్యాలిడ్ 19. ఇవి ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ. ఇలాంటి క్వశ్చన్ కంపల్సరీగా వస్తాను. మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ PYQs గేట్ చూసినట్టయితే ఇలాంటి క్వశ్చన్ డెఫినెట్గా ఇస్తున్నాడు. 202 థర్డ్ ఆక్ట్ అంటే థర్డ్ ఆక్ట్ అంటే ఇదమ్మా 0 మల్టిపుల్ ఆఫ్ 32 వ్యాలిడ్. తర్వాత ఇది థర్డ్ ఆక్ట్ 1 2 3 64 వ్యాలిడ్. ఇట్లా గుర్తుకుంటూ సింపుల్ లాజిక్ కొంతమందికి సింపుల్గా ప్రాక్టీస్ చేసి కుదిరి వస్తాయమ్మ. చూడండి 0 60 అంటే మనకి జస్ట్ ఫార్ములా ఏంది? మస్ట్ బి మల్టిపుల్ ఆఫ్ 32.
థర్డ్ ఆక్టేట్ మస్ట్ బి మల్టిపుల్ ఆఫ్ 32 ఉండాలి. ఇక్కడ మల్టిపుల్ 32 64, ఒక 1 ఇంటూ 32. ఇక్కడ ఏంది మల్టిపుల్ ఆఫ్ 32 కాదు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఛాలెంజ్ చేశారు, వాడు అఫీషియల్ ఆన్సర్ కీలో ఇది కరెక్ట్గానే ఇచ్చారు, ఇది ఛాలెంజ్ చేశారు. అది ఎంతవరకు నిజమో మనం చూడాలి. ఇది రాంగ్ అని నాకు కూడా అనిపిస్తుంది. ఈ యొక్క థియరీ చూసినప్పుడు ఇది కూడా రాంగ్ అని, ఇది కరెక్ట్ అని వాళ్ళు ఇచ్చిందే కరెక్ట్, మరి కొంతమంది ఛాలెంజ్ చేసింది ఇది రాంగ్ అనిపిస్తుంది. మరి కన్క్లూజన్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద స్టాండర్డ్ నెట్వర్క్ రూల్స్ ఫర్ అసైనింగ్ సింగిల్ కంటిన్యూస్ బ్లాక్ ఆప్షన్ ఏ బీసీఆర్ ఆర్ టెక్నికల్లీ వ్యాలిడ్ ఫిట్ విత్ ఇన్ ద ఐఎస్పీ రేంజ్. ఇట్లా ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ మెనీ కాంప్యూటర్ గేట్ వేర్ దిస్ ఆర్డినరీ క్వశ్చన్ ఎంప్లాయిస్ బ్లాక్ స్టార్ట్స్ బిగినింగ్ ద ఫ్లో స్పెసిఫిక్ సీక్. ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి అమ్మా. ప్రాక్టీస్ చేస్తేనే మీకు దీని మీద కూడా కొన్ని ఆన్సర్స్ మరి నేను రీసెర్చ్ చేసే నెట్వర్క్ ఐడి, హోస్ట్ ఐడి మనకి ఎప్పుడు కూడా 13 బిట్స్ ఫర్ ద హోస్ట్ ఉంటుంది, రిమైనింగ్ 19 బిట్స్ నెట్వర్క్ అడ్రస్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. 19 ప్లస్ 13 బిట్స్ ఎప్పుడు కూడా హోస్ట్ బిట్స్. హోస్ట్ని దీన్ని రిప్రజెంట్ చేస్తాం, దీన్ని నెట్వర్క్కి అసైన్ చేయటం అయితే జరుగుతుంది. ఇది ఈ లాజిక్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా థర్డ్ యాక్ట్ బౌండరీ వేర్ ద నెట్వర్క్ బిట్ హోస్ట్ బిట్స్ ఆర్ బిగిన్ ఇఫ్ ఆల్ ఇన్ అంటే మనకు ఆ ఫస్ట్ 3 బిట్స్ ఆఫ్ థర్డ్ యాక్ట్ బిలాంగ్స్ టు ద నెట్వర్క్ ఆర్డర్. ఫర్ వ్యాలిడ్ సబ్నెట్ అడ్రస్ ఆల్ హోస్ట్ బిట్స్ మస్ట్ బి. ఇట్లా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అమ్మ. థర్డ్ యాక్ట్ అనేది 0 2 power 0 1 2 7 128 నెట్వర్క్ బిట్ 64 ఇవన్నీ కూడా సేమ్గా మరి క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంతమంది ఆప్షన్ డి అనేది రాంగ్, ఇక్కడ రీవాలిడేట్ చేస్తే మరి నోటీస్ ఇది 19 దిస్ అడ్రస్ కెనాట్ బి స్టార్ట్ అవర్ సబ్నెట్ బ్లాక్, ఇట్స్ అన్ ఐపీ అడ్రస్ ఇన్సైడ్ ద బ్లాక్ స్టార్టెడ్ 170. ఇది కాదని మరి ఇది కాదు. మరి కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే ఛాలెంజ్ చేశారు, చూద్దాంలే మరి వాళ్ళు ఇచ్చింది గేట్ వాళ్ళు ఇచ్చింది మాత్రం ఏబిసి అని ఇచ్చారు ఎంఎస్క్యూలో. ఆ 3 కరెక్ట్. ఇంకో క్వశ్చను మనకి CS2లో ఇచ్చారమ్మా. కన్సిడర్ ఏ న్యూ టీసీపీ కనెక్షన్ బిట్వీన్ సెండర్ అండ్ రిసీవర్. ద రిసీవర్ అడ్వర్టైజ్డ్ విండో సైజ్ ఇస్ 48 KB, ద మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ ఇస్ 2 KB. అంటే ఒకసారి 2 KB మాత్రమే. ది స్లో స్టార్ట్ థ్రెషోల్డ్ ఫర్ టీసీబీ కనెక్షన్ కంట్రోల్ 16 KB. అజ్యూమ్ దట్ దేర్ ఆర్ నో టైమ్ అవుట్స్ డూప్లికేట్స్ లేవు, ఏమీ లేవు. ది నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ రిక్వైర్డ్ ఫర్ కనెక్షన్ కంట్రోల్ అల్గారిథం టీసీపీ కనెక్షన్ టు రీచ్ ద కనెక్షన్ అవాయిడెన్స్ ఫీజు. మీరు వీళ్ళు ఏం చేశారంటే రిసీవర్ సైజు 48 KB, తర్వాత రిసీవర్ సైజ్ 48 KB, మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ 2 KB 16 KB టీసీపీ కనెక్షన్. అంటే మనకి ఇక్కడ ఉంటే సింపుల్గా అర్థం చేసుకోవాలి. ఇది ట్రాన్స్మిటరు టీఎక్స్ ఆర్ఎక్స్ అమ్మ. టీసీపీ కనెక్షన్లో ఆర్ఎక్స్ టీఎక్స్ ఉంటుంది. ఎట్లాగుంటుంది ఇది స్లో స్టార్ట్ అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఎవరైనా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటే స్లో స్టార్ట్లో ఏంది, ముందు ఒక ప్యాకెట్ పంపుతావు, నీకు ఎక్నాలజ్మెంట్ వస్తుంది. స్లో స్లాట్లో ఏమి లేదు, ఒక ప్యాకెట్ పంపుతావు ఎక్నాలజ్మెంట్ వస్తుంది, 2 ప్యాకెట్లు పంపుతావు 2 ఎక్నాలజ్మెంట్లు వస్తాయి. ఆ విధంగా మరి అట్లా తర్వాత అది కొన్ని తర్వాత 3 ప్యాకెట్లు పంపితే 3 ఎక్నాలజ్మెంట్లు రావటం, అలా కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. అప్పుడు మనకి ఈ 48 KB ఎంత టైంలో రీచ్ అయ్యిద్ది. నా గొంతు అయితే బాగాలేదు. 48 KB ఎంత చేపుల్లో రీచ్ అయ్యిద్ది. మనము అదే క్వశ్చన్ ఎన్ని రౌండ్లు తీసుకోవాలి అనేది క్వశ్చన్. ఇక్కడ ఆ క్వశ్చన్లో మనం ఏం చేయాలి, ఫైండ్ ద నంబర్ ఆఫ్ రౌండ్స్ రీచ్ ద కంజంక్షన్ విండో ఫేజ్. వీ మస్ట్ అంటే 48 KB కదా, 48 KB. ఇది రిసీవర్ విండో సైజ్ 48 KB కాన్స్టెంట్. ద గ్రోత్ ఆఫ్ కంజంక్షన్ విండో డ్యూరింగ్ స్లో స్టార్ట్ ఫేజ్. మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ 2 KB. తర్వాత ఇది టీఎక్స్ ఆర్ఎక్స్. స్లో స్టార్ట్ థ్రెషోల్డ్ 16 KB. కంట్రోలర్ నో టైమ్ అవుట్స్ ఏమి లేవు. స్టెప్ ఇన్ స్లో స్టార్ట్. అసలు స్లో స్టార్ట్లో కంజంక్షన్ విండో స్టార్ట్స్ 1 MSS. డబల్ ఎవ్రీ రౌండ్ ట్రిప్ టైము అంటిల్ రీచెస్ ద థ్రెషోల్డ్. వన్స్ ద ఈవెంట్ ఈక్వల్ టు ఎక్సీడ్ SS3 ది అల్గారిథం ట్రాన్సిషన్ ద కంజంక్షన్ అవాయిడెన్స్ ఫేజ్. ఎందుకంటే ఇది మనకి కంజంక్షన్ ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి ఈ అల్గారిథం వాడాడు. ఎందుకంటే
ఒక ప్యాకెట్ వస్తుంది అక్నాలజ్మెంట్, అప్పుడు 2 పంపిస్తావు. 2 పంపించినప్పుడు 2 వచ్చినాయి అనుకో 4 పంపిస్తావు. అట్లా డబల్ అవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే 1 MSS ముందు 1 MSS ఈక్వల్ టు 2 KB స్లో స్టార్ట్లో. వీడు TX, ఇక్కడ TX ట్రాన్స్మిటర్, వీడు రిసీవర్. The until reaches the threshold. Once the C wind equals to the SS threshold, algorithm transition the conjunction avoidance phase. అంటే రౌండ్ 1లో 2 into 2 KB 4 KB స్లో స్టార్ట్. ముందు 2 KB అంటే 1, ఇక్కడ ఇది 1 2 KB అయింది. 2 KB 2 into 2 KB 4 KB, తర్వాత 2 into 4 KB 8 KB, 2 into 8 KB 16 KB. ఇక్కడ ఎన్ని రౌండ్లు అయినాయి మనకి? ఇక్కడ చూస్తే 3 రౌండ్లు ఉన్నాయి. ఇక్కడ ఇనీషియల్ రౌండ్ లెక్క వేసుకోవాలి మరి వీడు. ఫైనల్ ఆన్సర్ అట్ ఎండ్ ఆఫ్ ద రౌండ్ 3 ది కంజంక్షన్ విండో రీచెస్ స్లో స్టార్ట్ థ్రెషోల్డ్ 16 KB, అవాయిడింగ్ TCP కనెక్షన్ కంట్రోల్ రూల్. ది ఫేజ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ స్లో స్టార్ట్ టు కంజంక్షన్ అవాయిడెన్స్. అంటే నెక్స్ట్ పంపిస్తే మనకి 32 KB వస్తుంది. కానీ 32 KB అనేది క్వశ్చన్లో లేదు, గుర్తుపెట్టుకోండి. 16 KB మ్యాక్సిమం అనమాట. సెగ్మెంట్ సైజ్ వచ్చి 16 KB ఉంది. 16 KB వరకే మనం ఆపేయాలి. At the end of the round, the conjunction window reaches slow start 16 KB. According to the TCP connection control, the phase transition from slow start to conjunction avoidance. మరి చూసినట్టయితే ఇక్కడ ఫైనల్ ఆన్సర్ ఈజ్ రౌండ్ 3. Conjunction window reaches the slow start to 16 KB. According to TCP control values, the control transition from slow start to conjunction avoidance. The number of rounds of transmission reaches to 3. అంటే వాడు ఆన్సర్ ఇచ్చింది మనకి 4 అని ఇచ్చాడు. నంబర్ ఆఫ్ 4 ఇవ్వటం అయితే జరిగింది. ఇక్కడ జనరల్గా ఏంటంటే మనం ఏం చేయాలి, 3 కాకపోతే వాడు గేటు ఆప్షన్స్లో 4 అని ఇచ్చాడు. ఇక్కడ 3 పెట్టినా కానీ ఆన్సర్ ఇవ్వాల్సి వచ్చింది. దీన్ని కూడా ఛాలెంజ్ చేశారు. అంటే 4 3 ఫేజ్ 3లో 4 పెట్టాలి, 3 అంటే 3 రౌండ్ల 4 రౌండ్ల. అంటే ఇనీషియల్ కూడా తీసుకుండొచ్చు. అక్కడ మనం ఇనీషియల్ లెక్కేసుకోవాలి, ఇనీషియల్ కూడా తీసుకుండొచ్చు. ఇనీషియల్ తీసుకోకపోతే 3 దీనికి కూడా మార్క్ ఇవ్వాల్సి అవసరం అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఈసీఈలో ఉందమ్మా. ఇది జస్ట్ జెట్ ట్రాన్స్ఫార్మ్ క్వశ్చన్. ఇది Y(n) ఇన్పుట్. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్కువగా ఇది వచ్చింది, సిస్టమ్ స్టేబుల్ అండ్ కాజల్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇది జెట్ ట్రాన్స్ఫార్మ్ తెలుసు కదా మీకు. ఇది జెట్ ట్రాన్స్ఫార్మ్ సింపుల్. Y(z) తర్వాత 5/6 Z⁻−1 -1/6 Z⁻−2 ప్లస్ X(z). ఇవన్నీ కూడా సాల్వ్ వచ్చింది. ఇక్కడ X(z) తీసుకుని సింపుల్గా మీరు 1 ఇక్కడ Z-1/3 Z⁻−1 వేస్తే మీకు సొల్యూషన్ అవ్వచ్చే అవకాశం ఉంది. దేర్ఫోర్ H(z) Y(z)/X(z). సొల్యూషన్ ఇస్తుంది. Y(z) అంటే అవుట్పుట్ ఆఫ్ సిస్టము H(z) ఇంటూ Y(x)(z). ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈ క్వశ్చన్ వచ్చే ఆన్సర్ వచ్చే అవకాశం. ఈజీ క్వశ్చన్. మరి Y(n) దీనికి జెట్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసాం. Y(z) చాలా ప్రాక్టీస్ చేయండి పిల్లలు. Y(z) సేమ్ Y(z)/X(z) 1/1 - ప్రాక్టీస్ చేసి సొల్యూషన్ ఎట్లా. ఇది లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ LTI సిస్టమ్స్ అమ్మ. LTI సిస్టమ్స్. టు డిటర్మైన్ ద స్టెబిలిటీ క్యాజువల్ వీ ఫ్యాక్టర్ ద డినామినేటర్ Z1. అంటే ఈ ఆన్సర్లు దీనిలో ఏం చేసాడు, Z1 Z2ని మనము మ్యాథమెటిక్స్లో X1 X2 ఎట్లా కనుక్కుంటామో అట్లాగా వీళ్ళు కనుక్కుంటారు. Z1 ది పోల్స్ ఆర్ లొకేటెడ్ Z1 1/2 Z2 1/3. అంటే రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్ జెట్ ట్రాన్స్ఫార్మ్స్లో వస్తుంది. ఇది డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ DSPలో వస్తుంది. ఇది Z1 వచ్చి 1/2 Z2 వచ్చి 1/3 అని వీడు ఆన్సర్ చెప్తుంది. ఇక్కడ మెయిన్ చూసినట్టయితే స్టెబిలిటీ అండ్ కాజువల్ డిస్క్రీట్ టైమ్ సిస్టమ్ కాజువాలిటీ. ది సిస్టమ్ ఈజ్ కాజువల్. ద రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్ ఈజ్ ఎక్స్టీరియర్ ఆఫ్ ద సర్కిల్. ఇది కండిషన్ Z greater మ్యాక్సిమం పోల్స్. ROC Z greater ఎప్పుడు ROC Z ఎక్కువ ఉంది,
greater than 1/2. Stability. System is stable if ROC includes circle. And within 1లోనే ఉంది, అది గుర్తుపెట్టుకోండి, యూనిట్ సర్కిల్. సిన్స్ బోత్ 1/2, 1/3 ఇన్సైడ్ ద యూనిట్ సర్కిల్, ROC is the causal system. Z greater than effective will include the unit circle. Therefore, system can be both stable and causal. ఇది ఎవరైతే పెడతారో వాళ్ళకి ఆన్సర్ అయితే ఇది స్టూడెంట్స్. మరి ఈసీలో మనకి డిస్క్రీట్ సిస్టమ్స్ ఈ విధంగా ఉండి స్టేబుల్ అండ్ కాజువల్ ఆన్సర్ రెస్పాన్స్. ఎవరైతే పెడతారో వాళ్ళకి మరి ఆన్సర్ వచ్చే విధంగా. కొంతమంది డి అంటే ఇది ఛాలెంజ్ చేశారు, ఇది మరి వాడిచ్చిన ఆప్షన్ అన్స్టేబుల్ అండ్ నాన్ కాజువల్. ఇదైతే ఏ అనేది అయితే డెఫినెట్గా మరి కరెక్ట్. ఇవి అమ్మ మరి ఎవరు ఈ ఛాలెంజ్ చేసిన క్వశ్చన్లో ఎవరికి మరి బోనస్ మార్క్స్ వస్తాయో మనం వెయిట్ అండ్ సి. మరి ఛాలెంజ్ చేశారు ఆల్ ఓవర్ ఇండియాలో. ఇవి మచ్చుకి 2-3 నేను మొత్తం చూపించలేను కాబట్టి మరి మచ్చుకి 2-3 ఎగ్జాంపుల్స్ అయితే మనకు సిఎస్, ఈసీఈ. నేను కూడా సిఎస్ ఈసీ స్టూడెంట్ కాబట్టి ఈసీలో మరి చెప్పడం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇది మన గేట్కి సంబంధించిన గైడెన్స్. ఎవరైనా మరి డిఫరెంట్ మీరు 5,000 రూపీస్ చెల్లించి మీకు వచ్చింది మనకు 19వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరి ఎక్కడ ఐఐటి వస్తుంది, ఐఐటిలో, ఐఏసి, నిట్, జిఎఫ్టి మొత్తము సెంట్రల్ ఫండెడ్ ఎక్కడ సీటు మీకు మరి సీట్స్ వస్తాయో మీరు తెలుసుకోవాలంటే, మీరు వెబ్ ఆప్షన్స్ కావాలంటే, గైడెన్స్ కావాలంటే 5,000 రూపీస్ కట్టండి. మీకు ఆగస్టు వరకు కూడా మనము సపోర్ట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. సిసిఎంటీ ఎంటెక్ అడ్మిషన్స్ అయ్యే వరకు కూడా మీకు సపోర్ట్ గైడెన్స్, ఫుల్ గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.